వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను లావణ్యారెడ్డి. మన రామగుండం అనేది చాలా పారిశ్రామిక ప్రాంతం. మెయిన్ గా సింగరేణి వల్ల ఇక్కడ కొన్ని లక్షల మంది ఇక్కడ వాళ్ళ జీవనం సాగిస్తున్నారు, సింగరేణి సంస్థలో ఉద్యోగాలు చేస్తూ. సో మరి ఇలాంటి సింగరేణిలో ఓపెన్ కాస్ట్ లో చేయాలంటే, బొగ్గు తవ్వాలంటే చాలా విధ్వంసం సృష్టించాల్సి వస్తుంది. ఒక ఓపెన్ కాస్ట్ రెడీ కావాలంటే దగ్గర దగ్గర 2000 నుండి 3000 ఎకరాలు రఫ్లీ ల్యాండ్ కావాల్సి వస్తుంది. అది అగ్రికల్చర్ ల్యాండ్ కానివ్వండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ల్యాండ్ కానివ్వండి, రెవెన్యూకి సంబంధించిన ల్యాండ్ కానివ్వండి, రఫ్లీ 2000 నుండి 3000 ఎకరాల ల్యాండ్ అవసరం అవుతుంది. మరి అక్కడ మైనింగ్ స్టార్ట్ చేసి అక్కడ ఓపెన్ కాస్ట్ స్టార్ట్ చేస్తే అవంతా ఫస్ట్ మట్టి అంతా కూడా తోడాల్సి వస్తుంది. అందరికీ తెలిసిన విషయం ఇది. సో ఆ మట్టిలో 1 మీటర్ వరకు కూడా చాలా సారవంతమైన మట్టి ఉంటుంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి కూడా ఆ మట్టిలో అంతా కూడా మంచిగా ఫామ్ అయి ఆ నేలంతా కూడా సారవంతంగా ఉండేది. 1 మీటర్ వరకు ఉంటది. ఈ సింగరేణి సంస్థ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మీటర్ వరకు ఉండే మట్టినంతా కూడా ఒక పక్కన డంప్ చేస్తారు. అదంతా ఫస్ట్ తీసేసి ఒక పక్కన డంప్ చేస్తారు. తర్వాత మిగిలిన తవ్వడంలో మిగిలిన మట్టి మొత్తం కూడా అవన్నీ కూడా గుట్టలు గుట్టలుగా, ఓపెన్ కాస్ట్ చాలా మందికి తెలుసు, ఇక్కడ ఓపెన్ కాస్ట్ లో గుట్టలు గుట్టలుగా అంతా కూడా పేరుస్తారు. ఈ 1 మీటర్ మందం ఉన్న సారవంతమైన మట్టిని మాత్రం పక్కన పెట్టేసి ఆ ఓపెన్ కాస్ట్ ఏదైతే లోపల ఉన్న మట్టి అంతా కూడా ఆ ఓపెన్ కాస్ట్ గుట్టలు గుట్టలుగా పేరుస్తారో దాని పైన ఈ 1 మీటర్ ఉన్న ఈ మట్టిని మొత్తం సారవంతమైన మట్టిని దాని మీద పెట్టేస్తారు వీళ్ళు. మరి ఇంత విధ్వంసం జరుగుతుంది కదా. చాలా పొల్యూషన్ వస్తుంది ఓపెన్ కాస్ట్ల వల్ల, డస్ట్ వల్ల వాతావరణానికి చాలా ఎఫెక్ట్ జరుగుతుంది. మరి వీటన్నింటి కూడా సింగరేణి సంస్థ ఎలా రిస్టోర్ చేస్తుంది? మనం చెప్తుంటాం చాలా వాయు కాలుష్యం ఎక్కువ అవుతుంది, డయింగ్ సిటీగా మారుతుంది, కాలుష్యం అవుతుంది అని చెప్తా ఉంటాం కదా. సో ఈ వాళ్ళు వెళ్ళే వెహికల్స్ కానివ్వండి, బొగ్గు తీసేటప్పుడు కానివ్వండి, ఆ చిన్న చిన్న పార్టికల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా పర్యావరణానికి చాలా పొల్యూషన్. సో వీటన్నింటిని కూడా సింగరేణి సంస్థ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వీటన్నింటిని కూడా రిస్టోర్ చేస్తుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. సో ఎలా రిస్టోర్ చేస్తుంది అంటే, ఇప్పుడు ఓపెన్ కాస్ట్ గుట్టలు అనేది ఏదైతే పేర్చి ఉంటాయో వాటిపైన ఈ 1 మీటర్ మట్టిని వాళ్ళు మొత్తం పోసేసి అక్కడ వీళ్ళు టెంపరీగా ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మొత్తం అక్కడ ల్యాండ్ మొత్తం కూడా రిస్టోర్ చేస్తారు. ఏదైతే మనం ఆ 2000-3000 ఎకరాలలో చెట్లు తొలగించి ఓపెన్ కాస్ట్లు చేసామో అవన్నీ కూడా ఇక్కడ వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తారు. ఆ ఓపెన్ కాస్ట్లు ఒక్కటే కాకుండా గుట్టల మీద కాకుండా ఓపెన్ ల్యాండ్స్ ఎక్కడైతే ఉన్నాయో మైనింగ్ కి సంబంధించిన అక్కడ కూడా రకరకాల ప్రాసెస్ లో వీళ్ళు మొక్కల పెంపకం చేస్తారు. అదే విధంగా ఈ లారీలు వెళ్ళే రూట్స్ లో కానివ్వండి, ఎక్కడ ఎలాంటి మొక్కలు నాటాలి, మన అడవిలో ఎలాగైతే న్యాచురల్ గా మనకు పెరుగుతాయో అవే సేమ్ యాజ్ ఇట్ ఈస్ వీళ్ళు అక్కడ మొక్కలు నాటిస్తారు. మరి ఇప్పటి వరకు 2025 వరకు దగ్గర దగ్గర 15,000 హెక్టార్లో మొక్కలు నాటడం జరిగింది. మరి ఈ మొక్కలను ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇన్ని లక్షల మొక్కలు ఎక్కడి నుంచి తీసుకొస్తారంటే వీళ్ళకి ఓన్ ప్రొడక్టివిటీ ఉంటుంది. సో ఈ 3 రీజియన్స్ లో మనకి ఏదైతే కొత్తగూడెము, మన రామగుండము, ఇలా బెల్లంపల్లి, ఇవన్నీ 3 రీజియన్స్ లో వీళ్ళకి సపరేట్ మొక్కల పంపిణీ కేంద్రాలు ఉన్నాయి. వీళ్ళు ఓన్ గా తయారు చేస్తారు ఇక్కడ మొక్కల్ని. ఎక్కడెక్కడ పెద్ద మొక్కలు నాటాలి, ఎక్కడెక్కడ చిన్న మొక్కలు, షోకి సంబంధించినవి, గార్డెన్ కి సంబంధించినవి, ఆఫీసులకు సంబంధించినవి, పర్యావరణానికి సంబంధించినవి, ఇవన్నీ రకరకాల మొక్కలు కూడా ఇక్కడ ఉత్పత్తి చేస్తూ ఉంటారు. సో వీటన్నింటిని కూడా తీసుకెళ్లి అక్కడ రిస్టోర్ చేస్తారు. మరి ఇవన్నీ చాలా మందికి ఈ విషయాలు తెలియదు. సో ఈ విషయాలన్నీ కూడా మనకి వివరించడానికి ఈరోజు మనతో సింగరేణి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డిప్యూటీ మేనేజర్ కరుణ గారు ఉన్నారు. కరుణ గారి మాటల్లో కూడా విందాం. ఈ రోజు మనం ఆ మొక్కల ఎక్కడైతే వీళ్ళు ఉత్పత్తి చేస్తారో అక్కడికి కూడా రావడం జరిగింది. సో విజువల్స్ లో మీరు చూసుకోవచ్చు. సో కరుణ గారి మాటల్లో కూడా విందాం. సార్ నమస్తే. బాగున్నారా సార్? సో చెప్పండి, చాలా మంది కూడా తెలియదు ఈ పొల్యూషన్ అంతా సింగరేణి సంస్థ ఎలా రిస్టోర్ చేస్తుంది, మళ్ళీ తిరిగి మనకి పర్యావరణాన్ని ఎలా ఇస్తుంది అనేది చాలా మందికి తెలియదు. సో మీరు ఎలా ఎలా మొక్కలు నాటుతారు, ఏంటి సార్ ఆ ప్రాసెస్ ఒకసారి చెప్పండి. థ్యాంక్ యూ మేడం. నా పేరు కర్ణ. నేను డెప్యూటీ జనరల్ మేనేజర్ సింగరేణిలో పనిచేస్తున్నాను. మాది ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్. సింగరేణిలో బొగ్గు తీసే ప్రక్రియలో భాగంగా 2 రకాలుగా బొగ్గులు తీస్తుంటాం. అండర్ గ్రౌండ్ మైన్స్ ద్వారా తీస్తాము, ఓపెన్ కాస్ట్ ద్వారా తీస్తాము. ఈ బొగ్గు తీసే ప్రక్రియలో భాగంగా మాకు బొగ్గు తీయడానికి చాలా ల్యాండ్ అవసరం పడుతుంది. ఒక ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ చేయాలంటే సుమారు 1000 ఎకరాల భూమి మాకు అవసరం పడుతుంది. ఆ 1000 ఎకరాల భూమి అది ప్రైవేట్ ల్యాండ్ కావచ్చు, గవర్నమెంట్ ల్యాండ్ కావచ్చు, ఫారెస్ట్ ల్యాండ్ కావచ్చు. కింద బొగ్గు ఉంటుంది కాబట్టి, భూమి పొరల లోపల బొగ్గు ఉంటుంది కాబట్టి, బొగ్గు అనేది నేషనల్ ప్రాపర్టీ. ఆ బొగ్గును తీస్తేనే ఆ బొగ్గు వచ్చిన తర్వాత బొగ్గు నుండి మన థర్మల్ పవర్ ప్లాంట్స్ ద్వారా పవర్ జనరేట్ అయ్యి ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అవసరాలకు పవర్ అవసరం అనేది కంపల్సరీ. కాబట్టి ప్రతి జీవనం సాగించాలంటే, ఒక మనిషి మనుగడ కావాలంటే పవర్ అనేది కంపల్సరీ అయిపోయింది. సో ఆ పవర్ ప్రొడ్యూస్ చేయాలంటే బొగ్గు కావాలి. సో బొగ్గు ఆధారిత పరిశ్రమల ద్వారా మనం ఈ పవర్ను జనరేట్ చేస్తాం. సో బొగ్గు అనేది మనకు ముడి సరుకు కాబట్టి దీన్ని తీయాలంటే
కొంత సాక్రిఫై చేయాల్సి వస్తుంది. కొంతమంది రైతులు వాళ్ళ ల్యాండ్ సాక్రిఫై చేస్తుంటారు. కొంతమంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మనకు ల్యాండ్ ఇస్తుంటుంది. అదేవిధంగా మనకు రెవెన్యూ ల్యాండ్ కూడా తీసుకుంటాం. సో ఈ తీసే ప్రక్రియలో భాగంగా మాకు ప్రాజెక్ట్ పర్మిషన్స్ ఇచ్చేటప్పుడే మాకు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ కోల్, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కొన్ని నిబంధనలను పెడతారు. మాకు ప్రాజెక్టు యొక్క వయసు సుమారు ఒక 20 సంవత్సరాలు ఉందనుకుంటే, ఆ 20 సంవత్సరాలలో ఏ సంవత్సరం ఎంతెంత ఏరియాలో మనం ప్లాంటేషన్ చేయాలి అనేది ఒక కండిషన్స్ను పెట్టి మాకు నిర్దేశితమైన ఒక టార్గెట్ను ఫిక్స్ చేస్తారు. ఆ టార్గెట్ను ఫుల్ఫిల్ చేయడానికి మేము మొదటగా ఒక ఓపెన్ కాస్ట్ చేయాలంటే సర్ఫేస్లో ఉన్నటువంటి టాప్ సాయిల్ని కొన్ని లక్షల సంవత్సరాలు కనుక ఉంటే కానీ ఆ టాప్ సాయిల్ ఒక సెంటీమీటర్ లేయర్ ఫామ్ కాదు. అట్లాంటి మట్టిని దాంట్లో మైక్రోబ్స్ ఉంటాయి. తర్వాత ఈ మొక్కలు పెంచడానికి, తర్వాత ఈ మన కీటకాలు, జంతువులు ఇవన్నీ బ్రతకాలంటే దాంట్లో మైక్రోబ్స్ ఉంటాయి. అంటే దాంట్లో సారవంతమైన మట్టి కావాలి. ఆ మట్టిని జాగ్రత్తగా ఒక సైడ్ మనం డంప్ చేసి వాటిని ప్రిజర్వ్ చేసుకొని తర్వాత సబ్ సర్ఫేస్ సాయిల్ని తీసుకుంటూ డంపులు ఫామ్ చేస్తాం. ఆ డంపులు ఫామ్ చేస్తూ వచ్చిన బొగ్గును కూడా తీసి మళ్ళీ మా సిహెచ్పిలకు పంపడం, అక్కడ నుండి పవర్ ప్లాంట్లకు సరఫరా చేయడం ఇవన్నీ చేస్తుంటుంది. ఈ డంపులు పర్మనెంట్గా ఫామ్ అయిన తర్వాత ఏదైతే మేము ప్రిజర్వ్ చేసామో ఆ సాయిల్ని తీసుకొచ్చి డంప్ మీద ఒక లేయర్ లాగా ఫామ్ చేసి ఆ లేయర్ మీద న్యాచురల్గా పెరిగే జాతి మొక్కలను మాత్రమే, అంటే ఇండిజినస్ ప్లాంట్స్ అంటాం, ఇక్కడ లోకల్లో పెరిగే జాతులు మాత్రమే మేము పెంచుతాం. లోకల్లో ఎందుకు పెంచుతాం అంటే ఇక్కడ మేము పెంచిన మొక్కలు, మేము తయారు చేసిన ఈ గ్రీనరీ గుట్టలు న్యాచురల్ గుట్టలాగా తలబడేలాగా ఉండాలి. ఎందుకు న్యాచురల్గా ఎందుకు ఉండాలంటే అక్కడ ఒక బయోడైవర్సిటీని ఏర్పాటు చేయాలి, ఒక ఈకో సిస్టమ్ని ఏర్పాటు చేయాలి. దాంట్లో చెట్లు ఉండాలి, దాంట్లో పండ్లనిచ్చే చెట్లు ఉండాలి, నీడనిచ్చే చెట్లు ఉండాలి, అడవి జాతులు ఉండాలి, అంతరించిపోతున్న జాతులు ఉండాలి. వాటికి అంటే పశుపక్షాదాలు అన్నిటికీ అది ఒక షెల్టర్ కావాలి. ఆ ఆకులు ఆ మట్టిలో పడి ఒక హ్యూమస్ లాగా ఫామ్ అయి ఒక సారవంతమైన భూమిలాగా దాన్ని మార్చాలి. ఇదంతా చేయడాన్ని ఈకో రిస్టోరేషన్ సిస్టమ్ అంటాం. ఇదంతా మేము సింగరేణి ఒక చాలా నిబద్ధతతోటి, బికాజ్ సింగరేణిలో మాకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, వారి తర్వాత ఫంక్షనల్ డైరెక్టర్స్ ఉంటారు, వీరితో పాటు ఒక అడ్వైజర్ ఫారెస్ట్రీ ఉంటారు, ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు అడ్వైజర్ ఫారెస్ట్రీ ఉంటారు, ఫారెస్ట్ ఒక హెచ్ఓడి ఉంటారు. వీరందరూ మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నిబంధనలు ఏమైతే ఉంటాయో వాటిని తూచా తప్పక పాటించాలని వారి ఆదేశాల మేరకు మేము ఏరియాలో ఇదంతా టేకప్ చేస్తాం. ఇది చేయడానికి మాకు ఒక సపరేట్ నర్సరీస్ ఉంటాయి. 11 ఏరియాలు ఉన్నాయి. 11 ఏరియాల్లో ఏ నర్సరీలో చూసినా యావరేజ్న ఒక 5 lakhs మొక్కలు 0 year నుండి 1 year, 2 year, 3 year, 4 year దాకా మొక్కలు ఉంటాయి. మా అవసరాన్ని బట్టి 1 year మొక్క ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పెడతాం, 2 years, 3 years, 4 years ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పెట్టుకుంటూ ఈ పర్యావరణాన్ని పరిరక్షణలో సింగరేణి ప్రథమ భూమిక పోషిస్తూ ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి 6 జిల్లాల్లో విస్తరించున్న సింగరేణిలో పచ్చదనం విరజిల్లుతున్నది బికాస్ ఆఫ్ దిస్ యాక్టివిటీ. ఇది కేవలం ఈ క్రెడిట్ గోస్ టు మా హయ్యర్ మేనేజ్మెంట్. ఇప్పుడు దగ్గర మీరు నర్సరీలో నార్మల్ గా మనం ఎక్కడైనా బయట నర్సరీలో మొక్కలు తెచ్చుకోవాలంటే ఇన్ని మొక్కలు మనకు అవైలబుల్ ఉండవు. సో ఇప్పుడు ఇక్కడ ఒక నర్సరీ చూపించారు మీరు ఓన్, ఇక్కడ ఎన్ని మొక్కలు ఉన్నాయి సార్ దగ్గర? ఇప్పుడు ఇక్కడ దాదాపు మాకు 7 lakhs స్టాక్ ఉంది. ఇంకో 2 lakhs దీనికి యాడ్ చేస్తాం, కొత్తగా రైజ్ చేస్తాము. ఈ 7 lakhs లో సుమారు 61 జాతులు ఉన్నాయి. 61 జాతులు అడవి జాతులు ఉన్నాయి. దీంట్లో 90% అడవి జాతులు ఉన్నాయి. ఒక 10% ఆర్నమెంటల్ ప్లాంట్స్ మా పార్కులు, గార్డెన్లో పెట్టడానికి. ఈ 60% ఉన్నట్టు ఈ 60 జాతుల్లో మెయిన్ గా రావి, మర్రి, జువ్వి, మేడి, వెదురు, నారవేప, తర్వాత అల్లనేరేడు, వేప, మారేడు, వెలగ, సిమసింత, చింత, ఇటువంటి జాతులు ఇవన్నీ అంటే ఇండిజినస్ స్పీసీస్ అనమాట. న్యాచురల్ గా పెరిగే జాతులు, అంటే వర్షాధారం, ఇదంటే ఓబీ డంపుల మీద నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి వర్షాధారంగా పెంచుతాం. కాబట్టి ఈ జాతులని పెంచి అడవితోటి మమేకం అయ్యే విధంగా మొక్క పెరిగిన తర్వాత వెనకాల అడవి బ్యాక్ డ్రాప్ ఉంటే ఆ అడవి మేము పెంచిన వనాలకు తేడా లేకుండా ఒక అడవిని తలపించేలాగా ఉండేటట్టు ఈ 60 జాతులను 61 జాతులను మా దగ్గర పెంచుతాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో చూస్తున్నారు కదా, ఇక్కడ అన్ని కూడా న్యాచురల్ గా మనకు అడవిలో అయితే ఏమైతే వర్షాధారంతో పెరిగే చెట్లు ఉంటాయో, చింత కానివ్వండి, వేప, అదే విధంగా మన మారేడు,
ఇలాంటి చెట్లన్నీ మర్రి ఇలాంటి చెట్లన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఒక మన న్యాచురల్ అడవి ఎలా ఉంటుందో అలా ఫారెస్ట్ ఫామ్ చేసి ఎక్కడైతే మనకు విధ్వంసం జరిగిందో దాన్ని కంప్లీట్ గా రిస్టోర్ చేస్తుంది సింగరేణి యాజమాన్యం. సో మనకి ఎక్కడ పొల్యూషన్ జరగకుండా ఇన్ని వేల మొక్కలతో అడవిని తలపించేలా ఓపెన్ కాస్ట్లు కానివ్వండి అక్కడ అన్నిట్లో కూడా ఈ చెట్లు పెంచుతూ పర్యావరణాన్ని కాపాడుతుంది. సో ఈకో ఫ్రెండ్లీ అన్ని కూడా న్యాచురల్ గా అదేవిధంగా వీటన్ని డిపార్ట్మెంట్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతులు కానివ్వండి ఎన్విరాన్మెంటల్ వాళ్ళ అన్ని సూచనలతో సింగరేణి యాజమాన్యం ఇవన్నీ కూడా చేపడుతుంది. చాలా మందికి ఈ విషయం కూడా తెలియదు ఎలా రిస్టోర్ అవుతుంది పర్యావరణం అనేది. సో ఇక్కడ నర్సరీలో ఉన్నాం, మీరు చూసుకుంటే చాలా చెట్లు ఉన్నాయి, 7 lakhs చెట్లు ఉన్నాయి అంటే రెడీ టు మనం ఇప్పుడు ఒక ఫారెస్ట్ రెడీ చేయాలి, ఒక ఓపెన్ కాస్ట్ మీద చెట్లు పెట్టాలంటే ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ మొక్కలన్నీ తీసుకెళ్లి నాటే అంత స్టాక్ ఇక్కడ అవైలబుల్ ఉంది. దీంట్లో పళ్ళ మొక్కలు ఉన్నాయి, న్యాచురల్ అడవిలో పెరిగే మొక్కలు ఉన్నాయి, అదేవిధంగా షో పీసెస్ గార్డెన్ పీసెస్ ఉన్నాయి. ఎక్కడైతే చిన్న మన వీళ్ళ వెహికల్స్ వెళ్తుంటాయి బొగ్గు తీసుకొని ఆ వెహికల్స్ వెళ్లే దగ్గర చిన్న చిన్న పార్టికల్స్ పడుతుంటాయి బొగ్గుది, దాని వల్ల రోడ్ కి ఇరువైపులా డిస్టర్బెన్స్ కాలుష్యం ఇలాంటివి జరగకుండా అక్కడ కూడా చిన్న ప్లేస్ కూడా విడిచిపెట్టకుండా అక్కడ కూడా మొక్కలు పెంచుతుంది సింగరేణి యాజమాన్యం. సో ఆ మొక్కలన్నీ కూడా ఇక్కడ నుంచే వెళ్తుంటాయి. అదేవిధంగా వీళ్ళకి ఒక 12 పార్క్స్ అట్లా ఉన్నాయి సింగరేణికి సంబంధించిన యాజమాన్యానికి, అక్కడికి కూడా మొక్కలు ఇక్కడ నుంచే వెళ్తుంటాయి. ఆఫీసెస్ బిల్డింగ్స్ లో కానివ్వండి వీళ్ళ ప్రధాన కార్యాలయాల్లో కానివ్వండి ఇవన్నీ కూడా ఇక్కడ నుంచే చూస్తారు. సో విజువల్స్ లో మీరు చూసుకోవచ్చు 1 year నుంచి 5 years 7 years వరకు మొక్కలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఎక్కడెక్కడ ఎలాంటి మొక్కలు నాటాలి దాని సజెషన్స్ బట్టి అక్కడ ఇవన్నీ కూడా రిస్టోర్ చేసి మొత్తానికైతే పర్యావరణాన్ని కాపాడుతున్నారు. సో ఇక్కడ నర్సరీలో మీరు చూసుకుంటే ఇది పనస చెట్టు చూడొచ్చు, జస్ట్ 3 years చెట్టు అనమాట ఇది, ఇప్పుడే కాయలు కూడా వచ్చేసాయి వీటికి. సో ఇవన్నీ కూడా న్యాచురల్ ఫారెస్ట్ లో భాగంగా వీళ్ళందరూ కూడా ఈ చెట్లు నాటడం జరుగుతుంది. అక్కడ కీటకాలకు కానివ్వండి జంతువులకు కానివ్వండి ఫుడ్ ఆటోమేటిక్ న్యాచురల్ ఫుడ్ అంతా కూడా వాటికి అందే విధంగా పండ్లు ఫలాలు నీడనిచ్చే అన్ని రకరకాల చెట్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే అల్ల నేరేడు చూడొచ్చు, ఇవి చూసుకుంటే ఇప్పుడే వస్తున్నాయి, ఇవే ఎంత సైజు ఉన్నాయో చూడొచ్చు. ఇంకా న్యాచురల్ గా హైబ్రిడ్ ఒక 2-3 years లోనే కాపు వస్తుంది. ఈ చెట్లన్నీ కూడా వీళ్ళు అక్కడ నాటుతున్నారు. సో పక్షులకి వాటికి వీటికి ఫుడ్ ఇబ్బంది పడకుండా న్యాచురల్ గా పళ్ళనిచ్చేదానికి బాగుంటది, చూడొచ్చు మీరు విజువల్స్ లో. సో ఇక్కడ చూసుకుంటే వెదురు చెట్లు చూడొచ్చు మీరు, ఎంత చాలా ఉన్నాయి ప్లాంటేషన్. ఇవైతే 90,000 ఉన్నాయంట వెదురు మొక్కలు అనేటివి. ఇవన్నీ కూడా డంప్ల మీద ఇవన్నీ మొక్కలు ప్లాంటేషన్ చేస్తారు. మెయిన్ గా ఇవి మట్టి జారకుండా స్ట్రాంగ్ గా ఉండడానికి ఈ వెదురు చెట్లు అనేటివి ఎక్కువ తోడ్పడతా ఉంటాయి. అంతేకాకుండా ఈ వెదురు తినడానికి కుందేళ్లు కానీ అట్లా కొన్ని జంతువులు కూడా వీటిని ఆహారంగా తీసుకుంటా ఉంటాయి. ప్లస్ షెల్టర్ గా కూడా వర్షం లేకున్నా కూడా వెదురు చెట్లు వస్తాయి కాబట్టి షెల్టర్ గా కూడా మంచి పర్పస్ గా ఉంటుంది. ప్లస్ మెయిన్ అయితే ఆ మట్టిని స్టాండర్డ్ చేయడానికి ముఖ్య పాత్ర వహిస్తుంది కాబట్టి చెట్లను ఎక్కువగా ప్లాంటేషన్ చేయడానికి వీళ్ళు ఎక్కువగా పెంచుతున్నారు. ఈ మొక్కలు కూడా మీరు చూసుకోవచ్చు. సో ఈ చెట్టు చూసుకుంటే మర్రి చెట్టు సింగరేణిలో రోడ్డు విస్తరణలో భాగంగా కొన్ని చెట్లను తొలగించాల్సి వస్తుంది అప్పుడప్పుడు. ఇది దగ్గర ఒక 17 years అట్లాంటి మర్రి చెట్టుని తొలగించాల్సి వచ్చినప్పుడు సింగరేణి సంస్థ యాజమాన్యం ఏం చేసిందంటే దాన్ని పైన కొమ్మలన్నింటినీ కూడా తీసేసి ఆ మొత్తం ఆ మొద్దుని రూఫ్ తో సహా తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ రీప్లాంటేషన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ టోటల్ కొమ్మలు వచ్చాయి, మళ్ళీ చెట్టు ఎంత స్ట్రాంగ్ అయిందో కూడా మీరు చూడొచ్చు. అంటే ఆ చెట్టును కూడా వేస్ట్ చేయకుండా అన్ని ఇయర్స్ ఉన్న చెట్టును కూడా వేస్ట్ చేయకుండా మళ్ళీ వాటన్నిటిని కూడా తీసుకొచ్చి సింగరేణి యాజమాన్య సంస్థ రీప్లాంటేషన్ చేస్తుంది. సో ఆ చెట్టుకి సంబంధించిన వివరాలు కావాలంటే మీరు అక్కడ చూసుకోవచ్చు. 17 years old చెట్టు ఇది టోటల్ గా, మళ్ళీ దీనికి ఒక ప్రాణం ఇచ్చిందని చెప్పొచ్చు. సో చెట్టు కూడా ఎంత యాక్టివ్ గా ఉందో చూడొచ్చు మీరు. సో చూస్తున్నారు కదా ఇదైతే మొత్తం నారవేప. ఈ జాతి ఇప్పుడు చాలా అంతరించిపోతుంది. ఇంతకుముందు న్యాచురల్ గా ఫారెస్ట్ లో ఎక్కువగా ఉండేటివి చెట్లు, ఎక్కువగా నీడనివ్వడానికి అలా టెంపుల్స్ లో అట్లా ఎక్కువగా చూస్తుంటాం మనం ఈ మొక్కల్ని. ఇవి కూడా ఇక్కడ అంతా కూడా రిస్టోర్ చేస్తున్నారు, చూడొచ్చు మీరు. ప్లాంటేషన్ వాటర్ పడుతున్నారు ఈ మొక్కలన్నింటికి కూడా. సో ఇవన్నీ చూసుకుంటే మామిడి ఓన్లీ పిక్క ద్వారా ఇవన్నీ సేకరించిన మామిడి చెట్లు అనమాట. సో వీటిలన్నిట్లో కూడా మళ్ళీ ఏం చేస్తున్నారంటే అంటుగట్టిన మామిడి. ఇవన్నీ కూడా ఏమేంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్, మంచి తోతాపురి కానివ్వండి అలా రకరకాల ఫ్రూట్స్ కి సంబంధించి అన్ని కూడా అంటుగట్టిన చెట్లు అనమాట ఇవన్నీ మొక్కలు అవి. సో చూస్తున్నారు కదా మొత్తానికి ఇది సింగరేణి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎక్కడ పర్యావరణానికి చిన్న నష్టం కూడా వాటిల్లకుండా మొత్తం చేసిన ఎక్కడెక్కడైతే ఓపెన్ కాస్ట్ లో జరిగిన విధ్వంసాలు కానీ వాటన్నిటికీ కూడా మొత్తం మళ్ళీ పర్యావరణాన్ని రిస్టోర్ చేయడానికి ఈ మొక్కలన్నింటి కూడా నాటడం జరుగుతూ ఉంది. సో ఎక్కడ మన రోడ్ వైండింగ్స్ లో పోయిన మొక్కల్ని కానివ్వండి, ఎక్కడెక్కడ మొక్కల్ని నాటాలో కానివ్వండి, వాటన్నిటి కూడా ప్రకృతిని పరిరక్షిస్తూ ఈ మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని చేస్తుంది సింగరేణి సంస్థ యాజమాన్యం. అదేవిధంగా ఇప్పటికీ 15,000 hectares మొక్కలు నాటి చాలా మన న్యాచురల్ ఫారెస్ట్ ఎలా ఉంటాయో అలాంటి ఫారెస్ట్ ఫార్మింగ్ చేయడం జరుగుతూ ఉంది. దీనివల్ల పర్యావరణానికి ఎక్కడైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని మొత్తం రిస్టోర్ చేస్తుంది సింగరేణి సంస్థ యాజమాన్యం. సో కెమెరా పర్సన్ రాంబాబుతో లావణ్య రెడ్డి, సుమన్ టీవీ, గోదావరిఖని నుండి.